Okay. Thank you, sir, and wish you a happy new year for everyone. ఈరోజు నుంచి ఆర్గాన్ ప్రతి సిఎంఈలో చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఈరోజు 147th ఎఫార్జం నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? (147) నుంచి ఎందుకంటే దీనికి ముందు 105 ఎఫార్జమ్స్ వరకు అంతకుముందు నేను చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ తర్వాత 105 నుంచి 145 వరకు కూడా మొత్తం డ్రగ్ ప్రూవింగ్ గురించి ఉంటుంది. సో అది తర్వాత ఎప్పుడన్నా చెప్పుకుందాము. ఇప్పుడు మటుకు ఈ 147 నుంచి చెప్దాం. ఆర్గనాన్ కానీ ఉన్నట్లయితే అందరూ బుక్స్ ఓపెన్ చేసి చూడండి. 147. Whichever of these medicines that have been investigated as to their power of altering man's health we find to contain in the symptoms observed from its use the greatest similarity to the totality of symptoms of a given natural disease. Okay, this medicine will and must be the most suitable, the most certain homeopathic remedy for the disease. In it is found the specific remedy of this case of disease. ఓకే, ఇక్కడ ఈ ఎఫార్జంలో అసలు హోమియోపతిలో స్పెసిఫిక్ రెమెడీ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేసి చెప్పడం జరుగుతుంది. సరే, ఇక్కడ హనుమాన్ గారు చెప్తున్నది ఏంటంటే, whichever of these medicines that have been investigated as to their power of altering man's health we find to contain in the symptoms observed from its use the greatest similarity to the totality of symptoms of a given natural disease. అంటే మనం చూసేటటువంటి సహజ వ్యాధి అంటే న్యాచురల్ డిసీజ్ ఏదైతే ఉంటుందో ఆ న్యాచురల్ డిసీజ్లో ఉండేటటువంటి సిమ్టమ్స్ అండ్ నెక్స్ట్ ఎట్ ది సేమ్ టైం మనం ఈ ఆల్టరింగ్ మ్యాన్స్ హెల్త్ అంటే ఈ వేటికైతే మనిషి యొక్క ఆరోగ్యాన్ని వైదొలిగేలా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మెడిసిన్స్ని మనం ఏవైతే పరిశోధించామో వాటిలో ఉండే సిమ్టమ్స్కి ఇక్కడ న్యాచురల్ డిసీజ్లో ఉండే సిమ్టమ్స్కి సారూప్యత, సాగుణ్యత, సిమిలారిటీ ఉండటాన్ని మేము గమనించి ఉన్నాము అని చెప్తున్నారు అన్నమాట. Whichever of these medicines that have been investigated as to their power of altering man's health we find to contain in the symptoms observed from its use the greatest similarity to the totality of the symptoms of a given natural disease. అంటే ఇప్పుడు అంటే హానిమన్ గారి టైంలో 99 డ్రగ్స్ ఉంటే ఈ 99 డ్రగ్స్ కూడా మన ముందున్నటువంటి న్యాచురల్ డిసీజ్ మన ముందున్నటువంటి పేషెంట్తో అన్నీ కూడా మ్యాచ్ అవుతాయి. బట్ వాటిలో ఏది స్పెసిఫిక్ రెమెడీ అవుతుంది ఏంటి అంటే చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పైల్స్ కేసు అనేది తీసుకుందాం అనుకోండి. ఈ పైల్స్ కేసులో ఆ పెయిన్ కానీ ఇచ్చింగ్ కానీ ఇలా వీటన్నిటినీ సిమ్టమ్స్ అన్నిటినీ కరెక్ట్గా త్వరగా తీసుకొని ఆ తర్వాత రిపట్రైజ్ చేసి ఆ తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ మెడికాతో చూసుకొని ఓసారి కన్ఫర్మ్ చేసుకొని ఫైనల్గా మెడిసిన్ ఇస్తాం. ఆ రకంగానే ఇవ్వాలి. సో అది మాత్రమే దానికి స్పెసిఫిక్ రెమెడీ అవుతుంది తప్పితే అంటే పైల్స్ అనగానే ఏ ఎలోసో, ఏ రటానియానో, ఏ స్కులసిపో అనేది కాదు. వైనాట్ మిగిలిన ఇతర మెడిసిన్స్ ఎందుకు కాకూడదు అంటే హనుమాన్ గారి టైంలో హనుమాన్ గారు ఇన్వెస్టిగేట్ చేసినటువంటి 99 డ్రగ్స్ కానివ్వండి, కెంట్ రిపర్టరీలో ఇంక్లూడ్ అయినటువంటి 650 డ్రగ్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. అంటే ఒకవైపు స్పెసిఫిక్ రెమెడీ అంటే ఈ థెరపటిక్ బేసిస్లో కాకుండా అక్కడ ఉండేటటువంటి డిసీజ్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అన్నిటినీ కన్సిడరేషన్లోకి తీసుకొని పరిగణనలోకి తీసుకొని అప్పుడు దాని తర్వాత దిస్ మెడిసిన్ విల్ అండ్ మస్ట్ బి ది మోస్ట్ సూటబుల్. ఈ మెడిసిన్ మాత్రమే అత్యంత తగినైనది అండ్ అత్యంత నిర్దిష్టమైనటువంటి హోమియోపతి రెమెడీ అవుతుంది. ఏది అంటే ఈ రకంగా మనం టోటాలిటీ అంటే ఇప్పుడు ఆ పైల్స్ కేసులో ఉండేటువంటి ఆ పెయిన్ కానివ్వండి, ఆ ఇచ్చింగ్ రిలేటెడ్ కానివ్వండి, ఆ ఇచ్చింగ్ ఎప్పుడెప్పుడు ఉంటుంది అంటే కొంతమందికి
బిఫోర్ స్టూల్ ఉంటుంది, కొంతమందికి ఆఫ్టర్ స్టూల్ ఉంటుంది, లేదంటే కొంతమందికి పెయిన్ నేచర్లో డిఫరెన్స్ ఉంటుంది. కొంతమందికి బర్నింగ్ పెయిన్ ఉంటుంది, కొంతమందికి స్టిచ్చింగ్ పెయిన్ ఉంటుంది, కొంతమందికి డ్రాయింగ్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ అగ్రవేట్ మొడాలిటీస్ అండ్ తర్వాత థర్మల్ మొడాలిటీస్ ఇలాంటివన్నీ తీసుకొని కన్సిడరేషన్కి తీసుకొని అప్పుడు మనం మెటీరియల్ ఉన్నటువంటి డ్రగ్స్ అన్నిటితోనూ ఏ డ్రగ్ యొక్క సిమ్టమ్స్ అక్కడ ఉన్నటువంటి మన ముందున్నటువంటి డిసీజ్కి అత్యంత క్లోజ్ సిమిలారిటీ దేనికి ఉంటుందో దాన్ని ఇవ్వటమే దాన్ని మాత్రమే స్పెసిఫిక్ రెమెడీ అంటారు. అది ఆ మందు అత్యంత తగినైనది, అత్యంత నిర్దిష్టమైనటువంటి హోమియోపతిక్ రెమెడీ. ఆ వ్యాధికి ఆ సమయంలో ఆ మనిషికి ఆ మందే స్పెసిఫిక్ రెమెడీగా పరిగణించబడుతుంది అనేసి చెప్తున్నాను అనమాట. అలా కాకుండా ఇంకా థెరపటిక్ బేసిస్లో అలా కాదండి. అంతకుముందు నాకు మొన్న ఒక 1 month బ్యాక్ వేరే ఎన్ఆర్ఐ పేషెంట్స్ వచ్చారు. వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగారు, ఎన్ని చోట్ల తిరిగారంట, వాళ్ళకి ఎవరికి తగ్గలేదు. జస్ట్ ఎలోస్ అనే మెడిసిన్ ఇవ్వటం జరిగింది. సో మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు నాకు ఇంకో కేసు వచ్చింది. నేను అదే కేసులో నేను ఆల్రెడీ దాంట్లో సక్సెస్ఫుల్గా తగ్గించేసింది కదా, సో నేను ఇక్కడ కూడా నేను దాన్నే ఇస్తాను అని అంటే అది అవ్వదనమాట. కానీ అంటే మనకు ఒక ప్రిజుడీస్ అనేది ఉంటుంది. సో ఇంకా వన్స్ పేషెంట్ అన్ని చోట్ల తిరిగి వచ్చి మన దగ్గర మనం ఎప్పుడైతే ఆ సిమిలర్ మెడిసిన్ అనేది మనం ఇండికేట్ అయ్యేలా ఇస్తామో, సపోజ్ ఇప్పుడు ఎలోస్కు సంబంధించినట్లయితే ఆ పెయిన్ అనేది స్టూల్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఉండటం, తర్వాత థర్మల్ మోడాలిటీ వైజ్ కోల్డ్ వాషింగ్ ఎమ్యులేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాటిని మ్యాచ్ చేసి ఇచ్చినప్పుడు బాగా తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళు వచ్చి బాగా పొగిడేస్తుంటారు అనమాట. ఆ పొగిడినప్పుడు ఓహో ఇంత మంచి మందా అంటే అనేసి మనకు అప్పుడు అర్థమయ్యి తర్వాత వచ్చిన కేసెస్లో కూడా మనం ఆల్రెడీ అక్కడ సక్సెస్ఫుల్గా మ్యాచ్ అయింది కదా, సో ఇంకో కేసులో కూడా అలానే ఇద్దాం అనేసి ఎక్కడైతే ఎలోస్ సిమ్టమెంటాలజీ లేని చోట ఎలోస్ని ఇవ్వటం మూలంగా పెద్ద ఉపయోగం ఉండదు. సో ఫలానా కండిషన్కి అంటే అదే వ్యక్తిలో ఆ పైల్స్ కండిషనే డిఫరెంట్ సందర్భాల్లో వేకెన్సోర క్రమంలో డిఫరెంట్ టైంలో వచ్చినప్పటికీ మళ్ళీ సేమ్ మెడిసిన్ అనేది ఇండికేట్ అవ్వకపోవచ్చు. ఆ మెడిసిన్ ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మాత్రమే అది అతనికి సిమిలర్గా అవుతుంది. అలాంటి మెడిసినే ఆ కండిషన్కి అది స్పెసిఫిక్ రెమెడీగా అవుతుంది అనేది మాత్రం చెప్తున్నాను అనమాట. whichever of these medicines that have been investigated as to their power of altering man's health we find to contain in the symptoms observed from its use the greatest similarity to the totality of symptoms of a given disease. అంటే ఇక్కడ చెప్తున్నాడు దట్ హ్యావ్ బీన్ ఇన్వెస్టిగేటెడ్ అంటే ఏవైతే పరిశోధించామో, అంటే హనుమాన్ గారి టైంలో 99 మెడిసిన్స్ కూడా అది. సో అవన్నీ కూడా మన ముందున్నటువంటి న్యాచురల్ డిసీజ్కి ఆ సిమిలారిటీ అనేది రిజంబ్లెన్స్ అనేది కనిపిస్తున్నాయి. సో దీనికి ఎగ్జాంపుల్ హనుమాన్ గారికి చైనా బార్క్ ఇదే అనుకోవచ్చు. అంటే కొంతమంది అనుకోవచ్చు అంటే ఈ న్యాచురల్ డిసీజ్లో ఉండేటువంటి సిమ్టమ్స్ ఆ మెడిసినల్ సిమ్టమ్స్ ఎందుకు ఒకలా ఉంటాయి, ఎందుకు పోలుకుంటుంది అంటే మనం మెటీరియల్గా చదివే క్రమంలో మనకు అది అర్థమైపోతుంటుంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ టైం హనుమాన్ గారికి వచ్చినటువంటి థాట్ ఏంటంటే చైనా సింకోనా బార్క్ ఏదైతే ఉందో అది తీసుకున్నప్పుడు మలేరియా లైక్ కండిషన్స్ ప్రొడ్యూస్ అవటము, అది సేమ్ అక్కడ ఉన్నటువంటి సహజ సిద్ధంగా మలేరియా ప్రొడ్యూస్ అయినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ అయితే ఉంటాయో ఈ సింకోనాలో కూడా సేమ్ రిజంబ్లింగ్ సిమ్టమ్స్ ఉండటం. ఇలా వీటన్నిటిని ఆ ఒక్క డ్రగ్లోనే కాదు అన్ని పరిశోధించినటువంటి అంటే ఈ డ్రగ్ ప్రూవింగ్ చేసినటువంటి ప్రతి మెడిసిన్స్లోనూ ఆ యొక్క న్యాచురల్ డిసీజ్కి రిజంబ్లింగ్గా ఉండేటువంటి సిమ్టమ్స్ని మేము కనుగొనడం జరిగింది అనేసి చెప్తున్నారు అనమాట. ఓకే, దిస్ మెడిసిన్ విల్ అండ్ మస్ట్ బి ది మోస్ట్ సూటబుల్ అత్యంత తగినైనది, ది మోస్ట్ సర్టైన్ హోమియోపతిక్ రెమెడీ ఫర్ ద డిసీజ్. ఆ డిసీజ్కి అది మాత్రమే అత్యంత హోమియోపతిక్ ఇన్ ద సెన్స్ సిమిలారిటీ అంటే సారూప్యమైనటువంటి మెడిసిన్ అది మాత్రమే అవుతుంది. ఇన్ ఇట్ ఈస్ ఫౌండ్ ది స్పెసిఫిక్ రెమెడీ
ఆఫ్ దిస్ కేస్ ఆఫ్ డిసీజ్, ఆ కేసుకి ఆ మందు మాత్రమే స్పెసిఫిక్ రెమెడీ అనేది అవుతుంది అనేసి చెప్తున్నారు అనమాట. ఓకే, అంటే కొంతమంది ఆర్గనాన్ ఒకసారి పోయి చదవడం వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే హనుమాన్ గారు కూడా చెప్పారు కదా స్పెసిఫిక్ రెమెడీ గురించి, సో మేము స్పెసిఫిక్స్ ఇస్తుంటాము అనేసి చెప్తుంటారు అనమాట. కానీ ఇక్కడ చెప్పినటువంటి కంటెస్ట్ కంప్లీట్లీ వేరే అనమాట. సరే, నెక్స్ట్ 148. A medicine selected in this manner, which has the power and the tendency to produce symptoms the most similar possible to the disease to be cured. A medicine selected in this manner, ఈ మేనర్ అంటే ఈ పద్ధతిలో సెలెక్ట్ చేసినటువంటి మెడిసిన్ అని అంటే, ఈ పద్ధతి అంటే మోస్ట్ సిమిలర్ అండ్ మోస్ట్ హోమియోపతికల్గా చూజన్ మెడిసిన్ అనమాట. which has the power and the tendency to produce symptoms the most similar possible to the disease to be cured. మనం ఏ జబ్బునైతే నయం చేద్దాం అనేసి కోరుకుంటున్నామో దానికి అత్యంత సారూప్యమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి లక్షణాలను ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి, అంటే ఆ మనిషిలో ఆ లక్షణాలను ఉత్పత్తి చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి మెడిసిన్స్ని ఇవ్వటం అన్నమాట. సో ఆ రకంగా ఎప్పుడైతే ఆ మోస్ట్ సిమిలర్ పాసిబుల్ డ్రగ్ని ఇస్తామో అక్కడ పర్యవసానం ఏం జరుగుతుంది, కాన్సిక్వెంట్లీ సిమిలర్ ఆర్టిఫిషియల్ డిసీజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏ మెడిసిన్ సెలెక్టెడ్ ఇన్ దిస్ మేనర్ అనేసి కామా పెట్టి ఆ తర్వాత మళ్ళీ which has the power and the tendency to produce these symptoms the most similar possible to the disease to be cured అనేసి ఇచ్చారు. అక్కడ కామా ఆగింది. అంటే ఒక కామా నుంచి ఇంకో కామాకి మధ్యలో ఉండేది పెరంథసిస్ అంటారు. సో ఆ పెరంథసిస్ అనేది ముందున్న సెంటెన్స్ని ఇంకొంచెం మోర్ క్లోజ్ గాను మోర్ ఎలాబొరేటెడ్ గాను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అయితే ఏ మెడిసిన్ సెలెక్టెడ్ ఇన్ దిస్ మేనర్ కాన్సిక్వెంట్లీ ఏ సిమిలర్ ఆర్టిఫిషియల్ డిసీజ్ అనేసి ఇలా చదివినా దానికి ఒక మీనింగ్ అనేది కన్వే అవుతుంది. అది ఆపేసి మనం ఈ కామా ఫస్ట్ కామా నుంచి ఇంకో కామా వరకు ఉన్నటువంటి సెంటెన్స్ని చదివితే ఇంకొంచెం మోర్ ఎలాబొరేటెడ్గా మనకు అక్కడ అర్థమయ్యేలాగా ఇస్తుంది అనమాట సెంటెన్స్ అది. ఓకే, సరే, ఎప్పుడైతే ఇలా అక్కడ నయం చేయాల్సినటువంటి డిసీజ్కి మోస్ట్ సిమిలర్గా ఉన్నటువంటి మెడిసిన్ని మనం ఇవ్వటం జరుగుతుందో, కాన్సిక్వెంట్లీ అంటే పర్యవసానంగా ఏం జరుగుతుంది అంటే ఏ సిమిలర్ ఆర్టిఫిషియల్ డిసీజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని ఇస్తూ మళ్ళీ బ్రాకెట్లో ఇస్తున్నాను అనమాట. గివెన్ ఇన్ ఏ సూటబుల్ డోస్. ఈ సూటబుల్ అన్న పదాన్ని గుర్తుపెట్టుకోండి, చాలా చోట్ల అది ఉపయోగపడుతుంది. గివెన్ ఇన్ ఏ సూటబుల్ డోస్ అంటే తగినైన మోతాదు. ఒకవేళ తగినైన మోతాదు కాకుండా ఇంకా ఎక్కువ ఇస్తే ఏమవుతుంది ఏంటంటే నెక్స్ట్ కంటిన్యూషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గివెన్ ఇన్ ఏ సూటబుల్ డిసీజ్ ఎఫెక్ట్స్ అండ్ ప్రభావితం ఇన్ ఇట్స్ డైనమిక్ యాక్షన్ ఆన్ ది మార్బిడ్లీ డిరేంజ్డ్ వైటల్ ఫోర్స్ ఆఫ్ ది ఇండివిజువల్. సో ఓకే, మనం ఇలా మెడిసిన్ సెలెక్ట్ చేసాము. ఆ మెడిసిన్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ అది మోస్ట్ సిమిలర్ ఆర్టిఫిషియల్ డిసీజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఏ రకంగా ప్రొడ్యూస్ చేస్తుంది, ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఒక సూటబుల్ డోస్లో ఇచ్చినప్పుడు మాత్రమే. అంటే ఈ సూటబుల్ డోస్ అంటే ఇంకా పొటెన్సీ సెలెక్షన్ గురించి వస్తుంది, వాటిలో ఇంకా పెద్ద టాపిక్ ఉంటుంది. బట్ సింపుల్గా చెప్పాలంటే డిసీజ్ ఎప్పుడైతే సూక్ష్మంగా సటిల్ ప్లేన్లో ఉంటుందో అప్పుడు హయ్యర్ పొటెన్సీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే గ్రాసర్ ప్లేన్లో ఉంటుందో అప్పుడు లోయెస్ట్ పొటెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటిది ఇంకా చాలా కన్సిడరేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ పైన లైట్గా ఎక్స్ప్లెనేషన్ ఇలా గివెన్ ఇన్ ఏ సూటబుల్ డోస్ ఎఫెక్ట్స్ అంటే ఆ తగినైన మోతాదులో మనం ఇచ్చినప్పుడు అది ఏ రకంగా ప్రభావితం చేస్తుంది అంటే ఎఫెక్ట్స్ ఇన్ ఇట్స్ డైనమిక్ యాక్షన్ ఆన్ ది మార్బిడ్లీ డిరేంజ్డ్ వైటల్ ఫోర్స్ ఆఫ్ ది ఇండివిజువల్. అంటే ఆ వ్యక్తిలో
అది ఏదో ఒక మెటీరియల్ యాక్షన్ని తీసుకొస్తుంది అనేది కాదు, ఒక డైనమిక్ యాక్షన్ని తీసుకొస్తుంది. అసలు డైనమిక్ అంటే ఏంటి? డైనమిక్ అంటే డైనమిక్ అనేసి చెప్పేస్తున్నాం. బిహెచ్ఎంఎస్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ నుంచి తర్వాత ఎన్నంత వరకు ఈ డైనమిక్ అంటే మనకు బాగా క్లియర్గా 11th ఎఫారిజం ఫుట్ నోట్లో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బ్రీఫ్గా చెప్పుకోవాల్సి వస్తే డైనమిక్ అంటే ఆ యాక్షన్ డన్ వితౌట్ ఎనీ సెన్సిబుల్ కనెక్షన్. అంటే పైకి కనపడటానికి ఏమీ కనపడదు, బట్ మన సెన్సెస్కి అది పర్సీవ్ చేయలేము, బట్ అండర్ కరెంట్గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు అదర్ కన్వెన్షనల్ మెడిసిన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో అయితే చెప్తుంటారు అన్నమాట. ఇప్పుడు నోటి పూత వచ్చింది అనుకోండి, యూజువల్గా రీజన్ విటమిన్ B2 డెఫిషియన్సీ, రిబోఫ్లేవిన్ డెఫిషియన్సీ అంటారు. ఓకే, అది అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయగలం. కానీ అదే నోటి పూత నాకు నిద్ర తక్కువైనప్పుడు వస్తుంది అని అంటారు. దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? అంటే అతని బాడీలో ఉన్నటువంటి విటమిన్ B2 అనేది అతనికి నిద్ర తక్కువైనప్పుడు మాత్రమే విటమిన్ B2 అనేది రిబోఫ్లేవిన్ తక్కువ అవుతుందా? ఒకటే ఫుడ్ తీసుకుంటున్నాడు, ఒకటే రకంగా ఎసిమిలేషన్ జరుగుతుంది, మరి దానికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? సో అక్కడ ఈ సెన్సిబుల్ కనెక్షన్స్కి అందకుండా దానికన్నా హయ్యర్ స్టేట్లో ఉండేటటువంటి, దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాల్సి వస్తే ఇంకా చాలా చెప్పుకోవచ్చు. లైక్ ఈ మెంటల్ డిసీజెస్, డెల్యూషన్స్, ఇవన్నీ కూడా వాటి కిందకే వస్తాయి అన్నమాట. వాటికి వచ్చేటటువంటి ఆ డెల్యూషన్స్, ఆ థాట్స్ ఎందుకు వస్తాయి ఏంటి అంటే నో వన్ కెన్ ఎక్స్ప్లెయిన్ అది. సో అలాంటివి. ఓకే, ఎప్పుడైతే ఈ సిమిలర్ ఆర్టిఫిషియల్ డిసీజ్ని ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి ఆ టెండెన్సీ ఉన్నటువంటి మెడిసిన్ని మనం ఇస్తామో ఆ తగినైన మోతాదులో, అది డైనమిక్గా పనిచేస్తుంది అనమాట. ఎఫెక్ట్స్ ఇన్ ఇట్స్ డైనమిక్ యాక్షన్ ఆన్ ది మార్బిడ్లీ డిరేంజ్డ్ వైటల్ ఫోర్స్ ఆఫ్ ది ఇండివిజువల్. ఆ వ్యక్తిలో ఆల్రెడీ అప్పటికే వైదొలిగింది. డిరేంజ్డ్ అంటే, అరేంజ్డ్ అంటే క్రమబద్ధీకరణలో ఉండటం, డిరేంజ్డ్ అంటే ఆ క్రమం అనేది తప్పిపోయింది. ఏంటి ఆ క్రమం? వైటల్ ఫోర్స్కి ఎప్పుడు కూడా ఒక అరేంజ్డ్ స్టేట్ అంటే హెల్దీ స్టేట్ అనమాట. అంటే ఆ హెల్దీ స్టేట్ నుంచి ఏదైతే ఆ వైట్ తొలగిందో దాని మీద డైనమిక్గా ప్రభావితం చూపించి, అలా డైనమిక్గా చూపిస్తుంది అంటే శరీరం మొత్తం చూపిస్తుందా అంటే దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దోస్ వెరీ పార్ట్స్ అండ్ పాయింట్స్ ఇన్ ది ఆర్గానిజం నౌ సఫరింగ్ ఫ్రమ్ ది న్యాచురల్ డిసీజ్. అంటే ఇప్పుడు ఆ న్యాచురల్ డిసీజ్తో దేంతో అయితే బాధపడుతున్నాడో, అంటే ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ అయ్యిందో ఆ శరీరం అతనిలో, ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ అనేది ఉంది, హెడేక్ అనే కంప్లైంట్తో వచ్చారు. హెడేక్తో ఉన్నటువంటి అంటే సన్ ఎక్స్పోజర్ మూలంగా పెరుగుతుంది, వెలుతురు చూస్తే పెరుగుతుంది. ఈ గ్యాస్ట్రిక్ అది ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కూడా ఉంటున్నాయి. కోల్డ్ అప్లికేషన్స్, ఎమ్యులేషన్స్ లేదా వామిటింగ్ ఎమ్యులేషన్, ఇలాంటి సిమ్టమ్స్తో మనం సమ్ ఎక్స్ అనే మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇచ్చినప్పుడు అది ఓన్లీ ఆ హెడేక్ అండ్ గ్యాస్ట్రిక్ డిరేంజ్మెంట్ ఈ రెండింటిని సంబంధించినటువంటి వాటి మీదనే ప్రభావితం చూపిస్తుంది. ఎప్పుడు చూపిస్తుంది? ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసినటువంటి మందు హోమియోపతిక్గా సెలెక్ట్ చేస్తూ అండ్ సూటబుల్ డోస్, నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనగా ఇదనమాట. ఎప్పుడైతే మనం దాన్ని తగినైన మోతాదులో ఇచ్చినప్పుడు మాత్రమే అది జరుగుతుందనమాట. అలా కాకుండా మనం సూటబుల్ డోస్, ఆ తగినైన డోస్లో కాకుండా హయ్యర్ డోసేజ్లో ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ చెప్పినట్టు కాకుండా డ్రగ్ ప్రూవింగ్స్ అనేవి జరుగుతాయి అనమాట. అంటే ఆ డిసీజ్ ఎక్కడైతే ఆల్రెడీ మన బాడీ పార్ట్స్లో ఉంటుందో ఆ పార్ట్సే కాకుండా ఇతర పార్ట్స్ మీద కూడా దాని యొక్క ప్రభావితం అనేది చూపించడం అనేది జరుగుతుంది అనమాట. సో మనం సెలెక్ట్ చేసినటువంటి మెడిసిన్ ఎప్పుడైనా కూడా చాలా జాగ్రత్తగా సూటబుల్ డోస్లోనే ఇవ్వాల్సి వస్తుంది. అలా తగినైన మోతాదులో ఇచ్చినప్పుడు మాత్రమే మైల్డ్ హోమియోపతిక్ అగ్రవేషన్ అలాంటిది ఏదైనా వచ్చి పోతుంది. లేదంటే అన్లెస్ ఆ డ్రగ్ ఏదైతే వేటి మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తుందో వాటన్నిటి మీద కూడా ఎఫెక్ట్ హైయర్ డిగ్రీలో చూపించేలాగా ఉంటుంది, హైయర్ ఇంటెన్సిటీతో చూపించేలా ఉంటుంది అనమాట. సో
given in a suitable dose, effects in its dynamic action on the morbidly deranged vital force of the individual, those very parts and points in the organism now suffering from the natural disease. ఈ యొక్క న్యాచురల్ డిసీజ్తో ఏ భాగాలైతే బాధపడుతున్నాయో వాటి యొక్క స్థానాల్లో మాత్రమే ఈ ఆర్టిఫిషియల్ డిసీజ్ అనేది జోక్యం చేసుకుంటుంది అనమాట. అక్కడ మాత్రమే వాటి యొక్క ప్రభావాన్ని వాటిలో మాత్రమే చూపిస్తుంది. అండ్ ప్రొడ్యూసెస్ ఇన్ దెమ్ ఇట్స్ ఓన్ ఆర్టిఫిషియల్ డిసీజ్. ఈ హెడేక్, ఈ వామిటింగ్ సెమ్యులేషను, కోల్డ్ అప్లికేషన్ సెమ్యులేషన్స్, లేదు ఈ గ్యాస్ట్రిక్ డిరేంజ్మెంట్తో వచ్చినటువంటి కంప్లైంట్తో ఏదైతే మనం ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నామో, ఎప్పుడైతే మనం ఈ ఆర్టిఫిషియల్ మెడిసిన్ డిసీజ్ ప్రొడ్యూస్ చేయబడుతుందో అది ఆ భాగాలకి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇప్పుడు గివెన్ ఇన్ సూటబుల్ డోస్ అనమాట. అండ్ ప్రొడ్యూసెస్ ఇన్ దెమ్ ఇట్స్ ఓన్ ఆర్టిఫిషియల్ డిసీజ్ which on account of its great similarity and preponderating strength. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ డిసీజ్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది అనేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ గ్రేట్ సిమిలారిటీ, అంటే మనం సెలెక్ట్ చేసినటువంటి మెడిసిన్ ఆ న్యాచురల్ డిసీజ్లో ఉండేటువంటి సిమ్టమ్స్కి బాగా సిమిలర్గా ఉన్నట్టు దాన్ని ఇవ్వటం మూలంగా అది లోపలికి వెళ్ళి డైనమిక్గా ఎఫెక్ట్ చేసి, ఆ డైనమిక్గా ఎఫెక్ట్ చేసినప్పుడు ఆ న్యాచురల్ డిసీజ్తో ఎక్కడెక్కడైతే దాని యొక్క స్థానాలని ఉందో ఆ స్థానాల్లో ఇది భర్తీ చేస్తుంది. ఇది ఎందుకు భర్తీ చేస్తుంది, ఎలా భర్తీ చేస్తుంది అనేది ఇక్కడ ఇస్తున్నారు అనమాట. ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ గ్రేట్ సిమిలారిటీ, అంటే చాలా సాగుణ్యంగా ఉండటం వల్ల, అండ్ ప్రిపోండరేటింగ్ స్ట్రెంగ్త్, అంటే హనుమాన్ గారు ఒక ఫర్జన్గా చెప్తారనమాట, మనం ఇచ్చేటటువంటి మెడిసిన్ ఎంత లోయెస్ట్ పొటెన్సీలో ఇచ్చినా కూడా ఈ న్యాచురల్ డిసీజ్ కన్నా హైయెస్ట్ స్ట్రెంత్లోనే ఉంటుంది, దానికన్నా తక్కువ డోసేజ్ అని మనం ఇవ్వటం అనేది కుదరదు అనేసి చెప్తారు. సో మనం ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ మెడిసినల్ డిసీజ్ని ఆ మెడిసిన్ని మనం ఇస్తామో అది హైయెస్ట్ స్ట్రెంత్ మన బాడీలో ఉన్నటువంటి న్యాచురల్ డిసీజ్తో పోలిస్తే ఇంకా హయ్యర్ స్ట్రెంత్ అనేది కలిగి ఉంటుంది అనమాట. ఈ హయ్యర్ స్ట్రెంత్ కలిగి ఉండటం ఒకటి, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఈ సిమిలారిటీ ఉండటం వల్ల, ఈ రెండు ఉండటం వల్లనే మనం ఇచ్చినటువంటి మెడిసిన్ ఆర్టిఫిషియల్ మెడిసినల్ డిసీజ్ ప్రొడ్యూస్ అయ్యి న్యాచురల్ డిసీజ్ని ఓవర్కమ్ చేస్తుందన్నమాట. ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ గ్రేట్ సిమిలారిటీ అండ్ ప్రీపోండరేటింగ్ స్ట్రెంగ్త్, అంటే కొన్ని సందర్భాలు ఏం జరుగుతుంది ఏంటంటే ఈ లైన్ చదివినప్పుడు గుర్తు వచ్చిందనమాట. అంటే కొంతమంది 30లో మెడిసిన్ ఇస్తారు, తగ్గదు. తర్వాత 200లో ఇస్తారు, తగ్గదు. ఆ తర్వాత 1M ఇస్తారు, తగ్గదు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఎందుకు తగ్గదు అంటే అక్కడ ఆ సిమిలారిటీ లేకపోవటం వల్ల. దాన్ని మనం గుర్తు తెచ్చుకొని అది కానీ గుర్తున్నట్లయితే మనం మెడిసిన్ అనేది మారుస్తాం. ఈ యొక్క సిమిలారిటీ లేకపోవటం వల్ల అక్కడ అది 30లోనే అధిగమించలేదు. ఒకవేళ సిమిలారిటీ కానీ మ్యాచ్ అయినట్లయితే నువ్వు 30లో ఇచ్చినా కూడా అది ఆ న్యాచురల్ డిసీజ్ని ఓవర్కమ్ చేయగలదు అదనమాట. ఈ పాయింట్ని మిస్ అయిపోయి దాన్ని ఇంకా పొటెన్షియల్ పెంచుకుంటూ ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రిజుడైజ్డ్గా ఉండటం వల్ల, ప్రిజుడైజ్డ్గా ఉండి ఆ మెడిసిన్స్తో ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఉండటమో, లేదు ఏదో వాళ్ళు తీసుకున్నటువంటి కేసులో టోటాలిటీ మొత్తంలోనూ వాళ్ళు అనుకున్నటువంటి సిమ్టమ్స్ కలవటమో, ఏదో కొన్ని ఫ్యూ సిమ్టమ్స్ అంటే ఆఫ్ హోమియోపతిక్గా ఇవ్వటమో అలాంటి జరిగినప్పుడు 30లో తగ్గలేదు కదా 200కి వెళ్ళిపోతుంది, 200 తగ్గలేదు కదా 1M కాబట్టి 10M, ఇలా లాస్ట్ ఎంత పొటెన్సీ అవైలబుల్ ఉంటుందో అంత పొటెన్సీ ట్రై చేసి తగ్గకపోతే అప్పుడు మళ్ళీ ఆలోచించడం జరుగుతుంది అనమాట. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, అన్ని రోజులు పేషెంట్ వాళ్ళ దగ్గర ఉంటే, ఈ లోపే పేషెంట్ వదిలేస్తారనమాట. On account of its great similarity and preponderating strength,
occupies precisely the seat hitherto occupied by the natural morbid derangement. ఈ రెండు ఉండటం వల్ల అంటే అత్యంత సారూప్యత ఉండటము అండ్ నెక్స్ట్ ఆ స్ట్రెంగ్త్లో బలంలో కూడా హయ్యర్ స్ట్రెంగ్త్ అనేది మెడిసినల్ డిసీజ్ కలిగి ఉండటం, ఈ రెండింటి వల్ల అప్పటి వరకు మన ఈ న్యాచురల్ డిసీజ్ ఎక్కడైతే ఉంటుందో ఆ న్యాచురల్ డిసీజ్లోకి ఈ ఆర్టిఫిషియల్ మెడిసినల్ డిసీజ్ అనేది వచ్చి చేరుతుందన్నమాట. అది ఆక్యుపై చేసి ఎంతగా ఆక్యుపై చేస్తుందంటే ఆక్యుపైస్ ప్రిసైజ్లీ ది సీట్ హిత్రిటో ఆక్యుపైడ్ బై ది న్యాచురల్ డిసీజ్. అంటే చాలా ఖచ్చితత్వంతో, ఆ ఖచ్చితత్వం ఎప్పుడు జరుగుతుంది, మనం సూటబుల్ డోస్లో ఇచ్చినప్పుడు మాత్రమే అది అంత ఖచ్చితత్వంగా అది జరుగుతుందన్నమాట. అన్లెస్ ఆ అగ్రవేషన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఓకే, సో దట్ ది ఇన్స్టింక్టివ్ automatic vital force is from that time on that time forward no longer affected by the natural disease but solely by the stronger. ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ మెడిసినల్ డిసీజ్ అనేది బాడీలో ప్రొడ్యూస్ అయినప్పుడు ఆటోమేటిక్గా న్యాచురల్ డిసీజ్ వెళ్ళిపోయి ఈ ఆర్టిఫిషియల్ మెడిసినల్ డిసీజ్ అనేది అక్కడికి వచ్చి చేరుతుంది అంటున్నారు. అది ఎందుకు చేరుతుంది, ఎలా చేరుతుంది అంటే సో దట్ ది ఇన్స్టింక్టివ్ అంటే మనం వైటల్ ఫోర్స్కి చాలా వర్డ్స్ చెప్పుకుంటాం అంటే అన్ఇంటెలిజెంట్ అనేసి, ఆటోక్రటిక్ అని, లేదా ఇంకా ఇతర ఇవి చెప్పుకుంటాం అనమాట. కానీ వాటన్నిటిలో ఆ పదాలన్నీ వదిలేసి ఓన్లీ ఈ రెండు పదాలని ఇక్కడ మెన్షన్ చేయటం ఎందుకు, ఏంటి అంటే సో దట్ ది ఇన్స్టింక్టివ్ వైటల్ ఫోర్స్, ఆటోమేటిక్ వైటల్ ఫోర్స్ అంటే ఇన్స్టింక్టివ్ అంటే పుట్టుకతో వచ్చేటువంటి గుణం, లేదంటే ఒక ఫోర్స్కి కానీ ఒక దీనికి కానీ వాటికి సహజంగా వచ్చేటటువంటి గుణం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ హెడేక్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆల్రెడీ ఐ స్ట్రెయిన్ మూలంగా హెడేక్స్ వచ్చాయి, కానీ అతను చేయాల్సినటువంటి టార్గెట్ కంప్లీట్ అవ్వట్లేదు. సో అలానే ఓవర్గా స్ట్రెయిన్ అవుతూ ఆల్రెడీ వామిటింగ్స్ అవుతున్నా అతను దాన్ని లెక్క చేయకుండా లోపలికి తినేస్తూ ఉన్నాడు. ఇవన్నీ వైటల్ ఫోర్స్ గుర్తుపెట్టుకొని నాకు బాగాలేనప్పుడు వీడు రెస్ట్ తీసుకోకుండా, నాకు రెస్ట్ ఇవ్వాల్సిన టైంలో వీడు రెస్ట్ ఇవ్వకుండా వాడు ఇవన్నీ చేశాడు కదా. సో ఇప్పుడు వీడు మెడిసిన్ వేసుకున్నాడు, అది బాగా సిమిలర్గా అయింది, కానీ నేను ఎందుకు పని చేయాలి, నాకు రెస్ట్ ఇవ్వాల్సిన టైంలో వీడు ఇవ్వలేదు కాబట్టి నేను ఇప్పుడు ఎందుకు పని చేయాలి అనేసి అలా ఉండదన్నమాట వైటల్ ఫోర్స్. అలా వెంజెన్స్గా ప్రతీకారాలు ఇలాంటివి ఏమి ఉండకుండా అది వెంటనే ఆ సిమిలర్ అయినప్పుడు ఈ న్యాచురల్ డిసీజ్ ప్లేస్లో ఆర్టిఫిషియల్ మెడిసినల్ డిసీజ్ అనేది భర్తీ చేసేస్తుంది. అది ఎందుకు భర్తీ చేస్తుంది, ఎలా భర్తీ చేస్తుంది అంటే ఇక్కడ చెప్తున్నారు, ఆ గ్రేట్ సిమిలారిటీ, ప్రిపాండరేటింగ్ స్ట్రెంత్, అండ్ అది ఎందుకు ఎలా చేస్తుంది అంటే సో దట్ ది ఇన్స్టింక్టివ్ ఆటోమేటిక్ వైటల్ ఫోర్స్ అంటే దాని యొక్క సహజ గుణమే అది, వైటల్ ఫోర్స్కి ఉన్నటువంటి సహజ గుణమే అది. నువ్వు ఎప్పుడైతే సిమిలర్గా ఇస్తావో, ఈవెన్ దో అది హోమియోపతి మెడిసిన్ అవని ఉంది, లేదంటే ఇన్ ఫార్మ్ అండ్ అపియరెన్స్ అది ఈవెన్ దో అది ఆయుర్వేదిక్ మెడిసిన్ అయినా కూడా, అంటే అప్పుడు కరోనా టైంలో నెల్లూరు దగ్గర ఆయన ఆనందరావు మందు అనేది పనిచేసింది అన్నారు. ఈవెన్ దో ఆయన అది ఆయుర్వేదిక్ మెడిసిన్ అయినప్పటికీ ఆ కాంపోజిషన్లో, ఆయన తయారు చేసిన కాంపోజిషన్లో ఏదో ఒక మందు అనేది హోమియోపతికల్గా సూట్ అయ్యి ఉంటుంది. అది అన్లెస్ అలా సూట్ అవ్వకపోతే అంత ర్యాపిడ్గా అది యాక్షన్లోకి రాదనమాట, అంత త్వరగా క్యూరేటివ్ యాక్షన్లోకి రాదనమాట. సో అలా ఓకే. సో దట్ ది ఇన్స్టింక్టివ్ అంటే ఆ వైటల్ ఫోర్స్కి ఉండే గుణమే అది. అది నువ్వు ఏ ఫామ్లో ఇచ్చావనేది అనవసరం. ఎప్పుడైతే ఆ సిమిలారిటీ కలుస్తుందో అది వెంటనే అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ డిసీజ్ని ఆర్టిఫిషియల్ మెడిసినల్ డిసీజ్తో భర్తీ చేసేస్తుంది. అండ్ ఆటోమేటిక్ అంటే తనంతట తానే, అంటే దానికి ఇంకొక సహాయకారిగా ఇంకొకటి ఏది ఉండాల్సిన అవసరం లేదు. అంటే
ఎప్పుడైతే సిమిలారిటీ మ్యాచ్ అవుతుందో ఇంకా మళ్ళీ అక్కడ ఇంకొకరి సహాయం అనేది తీసుకోదన్నమాట వైటల్ ఫోర్స్. సో దట్ ది ఇన్స్టింక్టివ్ ఆటోమేటిక్ వైటల్ ఫోర్స్ ఈజ్ ఫ్రమ్ దట్ టైమ్ ఫార్వర్డ్ నో లాంగర్ ఎఫెక్టెడ్ బై ది న్యాచురల్ డిసీజ్ బట్ సోన్లీ బై ది స్ట్రాంగర్ సిమిలర్ మెడిసినల్ డిసీజ్. ఇంకా అప్పటి నుంచి ఎక్కడైతే న్యాచురల్ డిసీజ్ అనేది ఉందో ఇంకా ఎప్పుడైతే ఆ సిమిలర్ మెడిసిన్ ఇవ్వటం మూలంగా హయ్యర్ స్ట్రెంత్ ఉండటం వల్ల ఆ ప్లేస్లోకి ఈ ఆర్టిఫిషియల్ మెడిసినల్ డిసీజ్ అనేది వచ్చి చేరుతుంది. ఆ క్షణం నుంచే ఇంకా న్యాచురల్ డిసీజ్ అనేది మన శరీరంలో ఉండదు. బట్ సోన్లీ బై ది స్ట్రాంగర్ సిమిలర్ మెడిసినల్ డిసీజ్, ఏకైక అది ఒక్కటి మాత్రమే ఉంటుంది. ఏది? ఆ స్ట్రాంగర్ మెడిసినల్ డిసీజ్ మాత్రమే ఉంటుందన్నమాట. విచ్ ఇన్ ఇట్స్ టర్న్ ఇంకా ఈ మెడిసినల్ డిసీజ్ యొక్క తన పాత్రకు వచ్చినట్లయితే ఆన్ అకౌంట్ ఆఫ్ ది స్మాల్ డోస్ ఆఫ్ ది రెమెడీ, ఇది ఆ పైన చెప్పినటువంటి సూటబుల్ డోస్ అనేది అదనమాట. ఎప్పుడైతే మనం మెడిసిన్ని చాలా తక్కువ మోతాదులో ఇవ్వటం జరుగుతుందో అప్పుడు మాత్రమే అది ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి దాని యొక్క యాక్షన్ అనేది గ్రాడ్యువల్గా క్రమక్రమంగా తగ్గుతూ దాని యొక్క యాక్షన్ అనేది క్షీణించిపోతుంది అనమాట. అలా కాకుండా ఎప్పుడైతే మనం పొటెన్సీ ఎక్కువగా ఇచ్చినట్లయితే అక్కడ ఇంకా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుంది. ఓకే, on account of the small dose of the remedy being like every moderate medicinal disease overcome by the increased energy of the vital force. ఇక్కడ ఎలా ఓవర్కమ్ చేస్తుంది ఏంటంటే మనం ఈ ప్రైమరీ యాక్షన్ సెకండరీ యాక్షన్లో చెప్పుకున్నటువంటి పాయింట్స్ అనమాట. ఎప్పుడైతే సిమిలర్ మెడిసిన్ ఇస్తామో ఈ సెకండరీ యాక్షన్లో సెకండరీ కౌంటర్ యాక్షన్, సెకండరీ క్యూరేటివ్ యాక్షన్స్ అనేవి రెండు ఉంటాయి. వాటిలో ఆపోజిట్గా ఇచ్చినప్పుడు సెకండరీ కౌంటర్ యాక్షన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే సిమిలర్గా మనం మెడిసిన్ ఇచ్చాం కాబట్టి ఆ సిమిలర్గా మెడిసిన్ ఇచ్చినప్పుడు ఆ క్యూరేటివ్ యాక్షన్లో భాగంగా ఆ మెడిసినల్ డిసీజ్ అనేది మన వైటల్ ఫోర్స్ తనంతట తానుగా అది తగ్గించేసుకుంటుంది. ఎలా తగ్గించేసుకుంటుంది ఏంటి అంటే ఆ డోస్ అనేది చాలా తక్కువగా ఇవ్వటం వల్ల ఆ వైటల్ ఫోర్స్ సెకండరీ క్యూరేటివ్ యాక్షన్లో తనకి తానుగా యాక్టివేట్ అయ్యి increased energy of the vital force overcome by the increased energy of the vital force soon spontaneously disappears. స్పాంటేనియస్లీ అంటే ఇక్కడ తనంతట తానుగానే అది అదృశ్యమైపోతుంది అనమాట ఈ మెడిసినల్ డిసీజ్. లివింగ్ ది బాడీ ఫ్రీ ఆల్ డిసీజ్, దట్ ఈస్ టు సే హెల్దీ అండ్ పర్మనెంట్లీ క్యూర్డ్. ఇదన్నమాట. ఎప్పుడైతే ఈ తక్కువ డోసులో ఇస్తామో అది ఎంతవరకు పని చేయాలో అంతవరకు పని చేసి దాని తర్వాత దాని యొక్క యాక్షన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ వైటల్ ఫోర్స్ తనంతట తానుగా ఆ మెడిసినల్ డిసీజ్ని ఓవర్కమ్ చేసి ఇంకా తర్వాత అక్కడ డిసీజ్ లేకుండా కంప్లీట్లీ హెల్త్ అండ్ పర్మనెంట్లీ క్యూర్డ్ అనేసి చెప్తున్నాను అనమాట. అంటే హెల్త్ అనేది రిస్టోరేషన్ జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చదువుతాను. ఏ మెడిసిన్ సెలెక్టెడ్ ఇన్ దిస్ మేనర్, ఈ పద్ధతిలో అంటే హోమియోపతిక్గా సెలెక్ట్ చేసి ఇచ్చినప్పుడు అంటే సిమిలర్గా ఇచ్చినప్పుడు విచ్ హ్యాస్ ది పవర్ అండ్ ది టెండెన్సీ టు ప్రొడ్యూస్ సిమ్టమ్స్ ది మోస్ట్ సిమిలర్ పాసిబుల్ టు ది డిసీజ్ టు బి క్యూర్డ్. మనం నయం చేయాల్సినటువంటి జబ్బుకి మనం నయం చేయాల్సినటువంటి డిసీజ్లో ఉండేటటువంటి సిమ్టమ్స్కి సాగుణ్యంగా ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి మెడిసిన్ ఇచ్చినప్పుడు కాన్సిక్వెంట్లీ ఏ సిమిలర్ ఆర్టిఫిషియల్ డిసీజ్, దాని యొక్క పర్యవసానంగా అక్కడ ఆ సిమిలర్ ఆర్టిఫిషియల్ డిసీజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. గివెన్ ఇన్ ఎ సూటబుల్ డోస్ ఎఫెక్ట్స్ ఇన్ ఇట్స్ డైనమిక్ యాక్షన్ ఆన్ ది మార్బిడ్లీ డిరేంజ్డ్ వైటల్ ఫోర్స్ ఆఫ్ ది ఇండివిజువల్. సో అది ఏ భాగాల్లో ఆక్యుపై చేస్తుంది ఏంటి ఈ యొక్క మెడిసినల్ డిసీజ్ అంటే దోస్ వెరీ పార్ట్స్ అండ్ పాయింట్స్ ఇన్ ది ఆర్గానిజం నౌ సఫరింగ్ ఫ్రమ్ ది న్యాచురల్ డిసీజ్. ఈ న్యాచురల్ డిసీజ్తో ఏ భాగాలైతే ఎక్కడెక్కడైతే సఫర్ అవుతుందో ఆ భాగాల్లో మాత్రమే వచ్చి ఈ మెడిసినల్ డిసీజ్ అనేది చేరుతుంది. దానికి కారణం అండ్ ప్రొడ్యూసెస్ ఇన్ దెమ్ ఇట్స్ ఓన్ ఆర్టిఫిషియల్ డిసీజ్ విచ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ గ్రేట్ సిమిలారిటీ. ఇది మటుకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆ గ్రేట్ అంటే
హోమియోపతిలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అంతా కూడా ఎప్పుడు మనకు అడ్వాంటేజ్ తెచ్చి పెడుతుంది అంటే డిసీజ్ని ఎప్పుడు క్యూరేటివ్ చేస్తుందంటే మియర్ ఇంక్రీజ్ ఆఫ్ పొటెన్సీ మూలంగా కాదు, అక్కడ ఆ సిమిలారిటీ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ డిసీజ్ అనేది మెడిసినల్ డిసీజ్తో ఓవర్కమ్ అనేది జరుగుతుంది. అన్లెస్ అది అలా జరగదనమాట. ఇది మెయిన్ పాయింట్. ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ గ్రేట్ సిమిలారిటీ అండ్ ప్రిపోండరేటింగ్ స్ట్రెంగ్త్ occupies precisely the seat hitherto occupied by the natural morbid derangement, so that the instinctive automatic vital force is from that time forward no longer affected by the natural disease, but solely by the stronger similar medicinal disease, which in its turn, on account of the small dose of the remedy, being like every medicinal disease, like every moderate medicinal disease, overcome by the increased energy of the vital force, soon spontaneously disappears, leaving the body free of all the disease, that is to say healthy and permanently cured అన్నమాట. ఓకే, ఈ రెండు వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా?